మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇవి కుంకుడుకాయలు మనకి మామూలుగా చెట్లో నుంచి వస్తాయి కదా! అవే ఇవి. వీటితోటి షాంపూ తయారు చేస్తారు. ఇదివరకటి రోజుల్లో పిల్లలందరికీ వీటితోనే పోసేవాళ్ళంట. నాకైతే అలవాటు లేదు. నేనెప్పుడు పోసుకోలేదు కూడా. మనం ఎప్పుడూ షాంపూతోనే పోసుకున్నాము. కాకపోతే ఈసారి వీటిని ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చానండి. బాగా ఎండున్నాయి ఆల్రెడీ. ఇంక మనం ఎండపెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కడైనా ఒకటి ఎరా మెత్తగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం 2 రోజులు ఎండపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇవి బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. ఇంక వీటిని ఎట్లాగ మనం షాంపూ కింద వాడుకుందాము అనేదైతే ఇక్కడ కొన్ని కుంకుడుకాయలు తీసుకొని బాగా నలకొట్టుకుందాము. గుండ్రాయి ఉంటుంది కదా! ఆ గుండ్రాయితోటి ఇలాగ కొట్టామంటే చిదిమినట్టు అయిపోతాయి. అలాగే ఒక గుప్పెడు కాయలనమాట. ఆ గుప్పెడు కాయల్ని ఇలాగే అన్నిటిని నలకొట్టుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. అంటే విత్తనం ఉన్నా ఏం పర్వాలేదు. విత్తనంతోటి నలుగుతుంది. కొన్ని విత్తనాలు పక్కకు కూడా వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ విధంగా అన్నీ ఇట్లా నలకొట్టుకున్న తర్వాత గ్యాస్ మీద కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని ఆ హాట్ వాటర్ని ఇందులో వేసేసుకుందాము. ఇవి బాగా నానిన తర్వాత పిసికామంటే షాంపూలాగా వచ్చేస్తుంది. గట్టిగా చేతితోటి ఇలా నలిపేస్తే ఆ తర్వాత మనం తలస్నానం చేసేసి హెడ్ బాత్కి వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇవి బాగా నానిన తర్వాత షాంపూ రెడీ అయిపోద్ది. తలస్నానం చేసిన తర్వాత